గత 3 రోజులుగా పుట్టపర్తి నియోజకవర్గంలో 3 పంచాయతీలు కవర్ చేశాను. ఇవాళ మైలసముద్రం గ్రామంలో కొత్త చెరువు మండలంలో ఉన్నాను. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఊరంతా కదిలి వచ్చింది మా కోసమని. ఇదంతా మా మామయ్య గారు చేసిన మంచి పనులు ప్రతిరూపం. ప్రతి ఒక్కరూ బాగా ఆదరిస్తున్నారు. ప్రతి ఇంట బొట్టు నన్ను వాళ్ళ ఇంటి మనిషిగా అనుకొని ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమించి ఆదరిస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో చూస్తే మన రాష్ట్రం అంతా అప్పులమయం అయిపోయింది. 10,000 కోట్ల అప్పులు, 10 లక్షల కోట్ల అప్పులు కనపడుతున్నాయి మనకి ఇప్పుడు. ఇందులో నుంచి మనం బయటపడాలి అంటే మనం చంద్రబాబు నాయుడు గారే రావాలి. అట్లా విజన్ ఉండే లీడర్ వస్తే తప్ప మన రాష్ట్రం ఈ అప్పుల నుంచి బయటపడే ప్రసక్తే లేదు. ఇంత అప్పులు ఉన్నా కూడా ఆయన మన కోసం పోరాటం చేసి ఎట్లా తిరిగి మనం తెలుగుదేశం జెండా ఎగరేయాలని చూస్తున్నారు. ఆయనకి మాత్రమే కలిగిండేది. ఒక హైదరాబాద్ తీసుకోండి, మన ఐటీ ఎంత బాగా రాణిస్తుందో అది ఆయన చనువే. నిన్న అనౌన్స్ చేసినట్టు మంగళగిరిని ఒక ఐటీ హబ్గా మారుస్తారని చెప్పారు. అది అని లోకేష్ బాబు గారు చెప్పారు. అది ఓన్లీ కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ గారి ప్రయత్నంతోనే జరుగుతుంది అని పూర్తి నమ్ముతున్నాను నేను. ఇంతమంది మనుషుల మధ్యలో కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోకుండా జగన్ గారితోనూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తోనూ ప్రతి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. ఇదంతా మన కోసం. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేది మే 13న మనం ఖచ్చితంగా సంక్షేమం ఇచ్చే గవర్నమెంట్కి వెళ్ళాలా, లేదంటే అభివృద్ధి తెచ్చే గవర్నమెంట్ కోసం మనం పోరాడాలా అనేది చూసుకోవాలి. సంక్షేమం ఇచ్చిండే ఆ 1,000 రూపాయలు 2,000 మనకి రోజులో ఖర్చు పెట్టితే వెళ్ళిపోయే అమౌంట్స్ అవన్నీ. కానీ ఒకసారి తిరిగి చూసుకుంటే ఈ గత 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని, ఒక్క రోడ్, ఒక్క పిల్ల కాలువ కూడా జరగలేదు. మంచిగా మన ప్రజలకి ఉపయోగపడే పనులు ఏవి జరగలేదు. ఉద్యోగాలు అన్నారు, ఫిష్ మార్కెట్లోను, మటన్ షాపుల్లోనూ ఇవి జరిగిండే ఉద్యోగాలు.